మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. ఇప్పుడు మనం ఎవరి సమక్షంలో ఉన్నామో తెలుసా? ఈయన ఖాదర్ మొహియుద్దీన్ గారు, మా అన్న. తెలుగు సాహిత్యంలో ముస్లిం అస్తిత్వ వేదనకు అద్దం పట్టిన అక్షర రూపం ఇచ్చిన ఆది కవిగా కేవలం తెలుగు సాహిత్యంలోనే కాదు, భారతీయ సాహిత్యంలోనే కాదు, ప్రపంచ కవిగా ప్రసిద్ధి చెందినటువంటి ఒక అద్భుతమైనటువంటి కవి సమక్షంలో ఉన్నాం. నేను అనుకోకుండా విజయవాడ రావడం, అన్నను కలవడం, సరదాగా ఒక ఇంటర్వ్యూ చేద్దామన్నా అంటే అన్న అంగీకరించడం జరిగింది. మిత్రులారా, ఖాదర్ మొహియుద్దీన్ ఎవరు ఏమిటి అనేది ఒక 5 నిమిషాల వీడియో ఉంది. ఆయన గురించి మీకు పూర్తిగా సమాచారం క్లుప్తంగానైనా అందులో అందుతుంది. ఆ వీడియో నేను ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నా ఛానల్లో కూడా నేను అప్లోడ్ చేశాను. పోతే దాదాపు 30 సంవత్సరాల క్రితం ఈయన రాసినటువంటి పుట్టుమచ్చ అనే దీర్ఘ కవిత ఇది. ఇందులో వేరే కవితలు కూడా ఉన్నాయి, కానీ పుట్టుమచ్చ అనేటటువంటి దీర్ఘ కవిత ఈయనకు చాలా చాలా పేరు సంపాదించింది. పేరు సంపాదించింది అనడం కంటే ముస్లిం అస్తిత్వ వేదన ఏమిటి, ఎలా ఉంటుంది, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిములు ఈ దేశం బిడ్డలు కాకుండా ఎలా పోతున్నారు, ఏమిటి వాళ్ళ హృదయపు ఘోష ఏమిటి, ఇదంతా కూడా దేశానికి తెలియజెప్పినటువంటి మొట్టమొదటి కవిత. కాబట్టి ఈయన్ని పుట్టుమచ్చ కవి అంటే ఎక్కువగా గుర్తుపడతారు ఖాదర్ మొహియుద్దీన్ కంటే కూడా. అయితే ఈరోజు నేను ఖాదర్ మొహియుద్దీన్ అన్నను కలవడం సంతోషమే, ఎప్పుడూ వచ్చి కలుస్తూ ఉంటాను. అయితే ఈ దేశంలో ఇప్పుడు ఇంకా ఇంకా మైనారిటీల అస్తిత్వం, ముఖ్యంగా ముస్లిం సోదరుల అస్తిత్వం రాను 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 ప్రమాదంలో పడిపోతున్నటువంటి ఈ నేపథ్యంలో నేను అన్నను కలవడం అనేటటువంటిది జరిగింది. ఈ సందర్భంగా కొంచెం భారతదేశం, లౌకికత్వం, అలాగే ముస్లిం సోదరుల అస్తిత్వం, రాజకీయాలు, కొంచెం పొయిటరీ, కొంచెం ఫిలాసఫీ అన్నీ మాట్లాడుకుందాం. చాలా తక్కువ సమయంలోనే ఈ ఇంటర్వ్యూ చేస్తాను. అన్న నమస్తే. నమస్తే అన్న, చాలా సంతోషం. చాలా తర్వాత అంటే మనం మామూలుగా మాట్లాడుకోవడమే, కానీ ఇంతకుముందు ఎప్పుడు ఇంటర్వ్యూ కూడా చేసినట్టున్నాను. కానీ ఇప్పుడు నా ఛానల్లో ఇది ఈ భారతదేశంలో రోజు రోజుకి మారుతున్నటువంటి ఈ రాజకీయాలు, ముఖ్యంగా మత రాజకీయాలు, ఈ మత రాజకీయాల ధోరణి పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ కవితను మీరు రాసి 30 సంవత్సరాలు అయింది. ఏమిటి ఈ దేశంలో ఏమైనా మార్పు వచ్చిందా ఈ మైనారిటీల పట్ల, లేదా ఇంకా 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 ప్రమాదపు అంచుల్లోకి ఈ దేశం వెళ్ళిపోతుందా? మీరు ఏమనుకుంటున్నారు యాజ్ ఏ పోయిట్, అలాగే యాజ్ అన్ అబ్జర్వర్? చెప్పండి ముందు. నిజం చెప్పాలంటే మీ ప్రశ్నకి సమాధానం అదేదో పెనం మించి పొయ్యి మీదకి వెళ్ళటం, లేదా వర్స్ నుంచి వర్స్ట్ స్థితి వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇంకా సిచ్యువేషన్ ఇంకా వర్స్గా మారిపోతుంది. ఇంకా ఇంకా ప్రమాదకరమైన ప్రమాదపు అంచుల్లోకి మనం నెట్టివే. అయితే ఒకప్పుడు కేవలం ముస్లింలు అనేది కనిపిస్తుంది, కానీ మొత్తంగా భారత సమాజం మొత్తంగా, పీడిత సమాజం మొత్తంగా, దళిత బహుజన వర్గాలు మొత్తంగా కూడా ఆ ప్రమాదపు అంచుల్లోకి వెళ్తున్నారు. గమనించటమే ఆలస్యం. కేవలం ముస్లింలు అనుకునేది ముస్లింలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నవాళ్ళు, కానీ కేవలం ముస్లింలను చూపించి మిగతా సమాజాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవటం కోసం ఒక వ్యూహంగా వీళ్ళని బలిపశువులుగా చూపిస్తున్నారు తప్పితే, అసలు మొత్తంగా రాజ్యాధికారాన్ని కబళించటం కోసం, రాజ్యాధికారాన్ని శాశ్వతంగా సొంతం చేసుకోవటం కోసం ఇది ఒక వ్యూహం అని నేను అనుకుంటున్నాను. అంటే ఈ మొత్తంగా సెక్యులరిజం అనే భావన పుట్టుకలో కూడా ఈ పునాదులు ఉన్నాయి. అంటే ప్రతి దేశం అసలు జాతి అనేది పుట్టుక, జాతీయత పుట్టుక, ఈ నేషనలిజం, వీటి పుట్టుకలోనే ఆ మూలాలు ఉన్నాయి. అంటే ఒక
ఒక సబ్ నేషన్ని క్రియేట్ చేయటం, ఒక జాతిలోనే అంతర్గతంగా ఒక శత్రువుని క్రియేట్ చేయటం. ఇక్కడ ముస్లిమ్స్ అయ్యారు, ఇంకో చోట క్రైస్తవులే మొత్తం ఉన్నారనుకో, అప్పుడు ఆ క్రైస్తవుల్లోనే ప్రొటెస్టాంట్లును ఏమంటాం క్యాథలిక్స్ వాళ్ళని ఒక ఇతరులు, ఒక అదరైజేషన్ ఆఫ్ సొసైటీ అనేది ఒక మెజారిటీని క్రియేట్ చేయటం, ఒక మైనారిటీని క్రియేట్ చేయటం అనేది దీని మొత్తం. అయితే అదొక పెద్ద, అది వేరే అంశం, దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటేనే కానీ ఇది తేలదు. ఇది పరిస్థితి. అవును. అంటే యాక్చువల్గా నేను ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగానంటే, మిమ్మల్ని చాలా దగ్గరగా చూసిన వాడిగా యువర్ ఒరిజినల్ పోయిట్, మీ పోయిటరీ అచ్చైన పోయిటరీ కంటే అచ్చుగాని పోయిటరీ కూడా బాగా చదివాను కాబట్టి నాకు తెలుసు. కానీ చాలామందికి ఏంటంటే ఒక పుట్టుమచ్చ కవిగా ఒక ముద్ర పడిపోయి ఒక ముస్లిం అస్తిత్వ వేదనని గానం చేసినటువంటి కవిగానే చాలామంది గుర్తిస్తారు. అందుకని అసలు మీరు నిజంగా 30 సంవత్సరాల క్రితమే ఈ పుస్తకం రాసినటువంటి ఒక కవిగా, లేదా మైనారిటీల అస్తిత్వానికి అక్షర రూపం ఇచ్చినటువంటి కవిగా, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మార్పులు చేర్పులు ఇవన్నీ చూస్తున్నటువంటి కవిగా మీకు ఏమనిపిస్తుందా అని నేను ఆ ప్రశ్న వేశాను. అయితే ఇంకొక పొలిటికల్ యాంగిల్లో ఇంకొక క్వశ్చన్ వేసి తర్వాత మనం పోయిటరీకి వెళదాం. దీనికి రాజకీయమైనటువంటి పరిష్కారమా లేదా సాంస్కృతికమైనటువంటి పరిష్కారమా? ఎట్లాంటి పరిష్కారం? అసలు ఒక జాతినే ఈ దేశం నుంచి తరిమేయడం, తుడిచేయడం అనేది అసాధ్యమని వాళ్ళకి తెలుసు. కానీ ఇది ఎట్లాంటి పరిష్కారం మనకు కావాలి ఈ లౌకిక భారతాన్ని కాపాడుకోవాలంటే? మీరు ఏమనుకుంటున్నారు ఈ విషయంలో? భారత జాతీయోద్యమానికి మూలాధారం పౌరజాతీయవాదం. పౌరజాతీయం పునాదిగానే అంటే విదేశీయులని, అప్పటిదాకా ఉన్న మనిషి మన రాజ్యాంగం ఏర్పడిన తర్వాత పౌరుడుగా మారాడు. కానీ భారతదేశంలో ఉన్న కొన్ని శక్తులు, ఉదాహరణకి హిందూ మహాసభ ఆర్ఎస్ఎస్ కానీ, ముస్లిం లీగ్ కానీ, ఇవి విదేశాల నుంచి ఇవాళ ఏదో సెక్యులరిజం అనేది విదేశీ భావన అని మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళు అరువు తెచ్చుకున్న నేషనలిజం, కల్చరల్ నేషనలిజం అనేది యూరప్ నుంచి అరువు తెచ్చుకున్నది. ఆ నేషనల్ ఆ కల్చరల్ సాంస్కృతిక జాతీయవాదం అనేది చాలా ప్రమాదకరం. మనకి పౌర జాతీయవాదం అనేది మనం ముందుకు తీసుకురావాలి. నేను అనుకుంటున్నాను, ఏ సమాజమైనా సరే తనను తాను, అంటే మీరు స్టాక్ మార్కెట్ గురించి నేను పదే నేను అటువంటి ఒక పత్రికను నడిపాను కాబట్టి, స్టాక్ మార్కెట్ని మీరు గమనిస్తే స్టాక్ మార్కెట్లో చాలా అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఈ అప్ అండ్ డౌన్స్ని ఒక దశలో అది కరెక్ట్ చేసుకుంటుంది. అది లాభ నష్టాలతో, కంపెనీల పనితీరుతో సంబంధం లేకుండానే దాన్ని మేనేజ్ చేస్తారు. ఎంత మేనేజ్ చేసినా కూడా ఒక దశ వరకు మేనేజ్ చేయగలరు, ఆ తర్వాత అది కింద పడిపోతుంది. కానీ అది మధ్యలో ఎక్కడో కరెక్ట్ చేసుకుంటుంది. ఇది ఇంట్రిన్సిక్, అంటే మార్కెట్ లేదా ఆ కంపెనీల ఇంట్రిన్సిక్ వాల్యూ దగ్గర అది మళ్ళీ ఇది కరెక్ట్ చేస్తున్న అక్కడ ఆగిపోతుంది. ఈ పరిస్థితి, ఈ డైనమిక్స్ సమాజానికి కూడా పనిచేస్తాయని నేను అనుకుంటున్నాను. సమాజం తనకు అవసరమైన శక్తుల్ని తన సర్వైవల్ కోసం ఆ సమాజం, ఆ తరం, ఆ యుగం, సాహిత్యం అయినంతే, ఏ తరానికి తన తరానికి కావాల్సిన సాహిత్యం ఆ తరం సృష్టించుకుంటుంది. నేను ఈ విషయంలో కూడా మీకు చెప్పదలుచుకుంది ఏమిటంటే, సాహిత్యం విషయంలో కూడా మనకి ఒక దశలో, అంటే నేను నా చిన్నతనంలో రాసేవాళ్ళు, చదివేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, ఈ ముగ్గురు కూడా ఒకే కుల మత వర్గానికి చెందిన వాళ్ళై ఉండేవాళ్ళు. ఓకే, అవును. అయితే ఇవాళ కవి అనేవాడు కవి మాత్రుడుగా ఉండటం సాధ్యం కాదు. కవి అనేవాడికి ఒక కులానికి చెందినవాడై ఉంటాడు, అంతే. కవి అనేవాడు ఒక మతానికి చెందినవాడై ఉంటాడు, కవి అనేవాడు ఒక భాషకి, ఒక ప్రాంతానికి, ఒక జెండర్కి చెందిన వాళ్ళై ఉంటారు. అలాగనే పాఠకులు కూడా. మీరు ఎప్పుడైతే తేడా వచ్చిందో మీ చూసే చూపులో కూడా తేడా వస్తుంది. అలా ఇప్పుడు ఉదాహరణకి శ్రీశ్రీ
ఈ మన తెలుగు సాహిత్యాన్ని ఆకాశపు దారాల వెంట వెళ్తున్న ఈ తెలుగు సాహిత్యాన్ని దీన్ని భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను అని అన్నాడు. కానీ అని ప్రకటించాడు. కానీ ఆ పని చేసిన వాళ్ళు దిగంబరులు, దళిత బహుజనులు. ఆయన పట్టించలేదు, అది చెప్పాడు అంతే. అది ఆ చెప్పిన మాట అది ఆచరణకు వచ్చేటప్పటికి దశాబ్దాల కాలం, దాదాపు అర్ధ శతాబ్ద కాలం పట్టింది. ఇది నేను గమనిస్తున్న వాస్తవం. ఆ క్రమంలోనే నేను చూస్తూ వస్తున్న సాహిత్యం ముస్లిం సమాజం ఇప్పుడు అదేదో ఎవరు మన తెనాలి రామకృష్ణుడు తురకల సంజాతము చేసి కళ్ళు చవిగొన్నావా లంజల కొడక అని, అలానే శ్రీశ్రీ దొంగ లంజ కొడుకులు అసలే మిసలే ఈ దౌర్తల లోపంలో. అలాగే మన పెద్ద ఆయన కొల్లాయి కట్టితేనే మా గాంధీ, కోమటై పుట్టితేనే మా గాంధీ అంటే కొల్లాయి కట్టడం అనేది చాలా తక్కువ స్థాయిదని, కోమటై పుట్టడం అనేది ఇందులో ఉన్న నీచత్వాన్ని కనిపెట్టలేని ఈ జాతికి నేను ఏం చెప్తే మాత్రం ఏం ప్రయోజనం అని తెలంగాణ రాశాడు. మాల వాళ్ళు 2 రకములు, డ్రామాల వాళ్ళు, సినిమాల వాళ్ళు అని రాశాడు శ్రీశ్రీ. ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ మనకు తెలుస్తుంది. రాసిన వాళ్ళు, చదివేవాళ్ళు వేరువేరు కులాలకి, వేరువేరు సంస్కృతులకి, వేరువేరు సాంస్కృతిక నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు. నువ్వు ఊహించి అన్నావా కసాయిబులు అన్నావు, నువ్వు ఊహించి అన్నావా ఊహించి అనలేదా, కానీ నా పుట్టుక నా చేతుల్లో లేదు. నా ప్రమేయం లేకుండా నేను పర్టికులర్ కమ్యూనిటీలో పుడతాను. అలానే శ్రీశ్రీ అయినా, కానీ ఆ గాయం నాకు తగులుతుంది. గతంలో వాల్మీకి గురించి, మానిషాదం గురించి, ఇవాళ క్రౌంచ పక్షి స్వయంగా తన బాధను తాను చెప్పుకుంటుంది. అదే దళిత మైనారిటీల బహుజనవాదం ఏంటంటే క్రౌంచ పక్షి స్వయంగా తన వేదనని రికార్డ్ చేస్తుంది. ఇది ఇది కరెక్ట్. మంచి మాట. అయితే అంటే నేను ఎందుకంటున్నానంటే పొలిటికల్ సొల్యూషన్ అసలు ఏమైనా ఉందా? అసలు ఈ కమ్యూనిస్టులు వీళ్ళందరూ కూడా లౌకికవాదులు, సోకాల్డ్ సోషలిస్టులు, ఆస్తికులు, నాస్తికులు వీళ్ళందరూ కలిసి ఈ దేశాన్ని లౌకికత్వాన్ని కాపాడేటటువంటి కనుచూపు మేరలోనన్నా మీకు ఏమన్నా ఆశ కనిపిస్తుందా? నాకు కనిపిస్తుంది. వెరీ గుడ్. అంటే కవి అనేవాడు ఆశావాదిగా ఉండాలి. ఎప్పటికైనా సరే సూర్యోదయం కాదు అనుకోవటం నిరాశ. కానీ సూర్యోదయం అవుతుంది. చీకటి అనేది అనివార్యంగా ఇదే మళ్ళీ ఇది ఒక పరిణామం. ఈ గతి తర్కం ఇది ఒక చరిత్ర. ఈ పరిణామ క్రమంలో రాశి చక్రగతులు గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ నేనైతే చాలా హోప్ఫుల్గా. వెరీ గుడ్. బాగుంది. అంటే కవి ఆశాజీవి తప్పనిసరిగా ఈ దేశంలో వీళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నది మాత్రాన అది సాధ్యమయ్యే పని కాదు. కానీ ఒకటి సరే, ఇప్పుడు ఈ రాజకీయాలు పక్కన పెట్టేసి మీరు పుట్టుమచ్చ కవిగా ఇంత పేరు గడించారు. మిమ్మల్ని ప్రపంచ కవిగా వెలిచారు. నారాయణరావు అంతటి గొప్ప విమర్శకుడు కీర్తించాడు. అనేక భాషల్లోకి మీ కవిత్వం వెళ్ళింది. అయితే ఈ 30 సంవత్సరాల కాలంలో చాలా ఘటనలు జరిగాయి కదా, ముఖ్యంగా ముస్లిం మైనారిటీల అస్తిత్వాన్ని తుడిచిపెట్టేటటువంటి పనులతో జరిగినటువంటి కాండలు అనేకం జరిగాయి. ఈ ఘటనల ఆధారంగా మీరు అంటే ప్రచురించకపోయినా రాసినవి ఏమన్నా ఉన్నాయా? స్పందించి రాసినవి ఏమన్నా ఉన్నాయా లేదా? నేను మొదటి నుంచి కూడా ఒక విషయం చెప్తూ వస్తున్నాను. నేనేదో రాశాను. అయితే నేను ఒక విషయం, జీవితం నన్ను చాలా గొప్పగా దీవించిందని నేను అనుకుంటున్నాను. అలాగే నా అర్హతకు మించిన గుర్తింపు కూడా నాకు వచ్చిందని కూడా నేను అనుకుంటున్నాను. అయితే నేను రాయగలిగిన కవిత్వం వేరు, నేను రాయదలసిన కవిత్వం వేరు. నేను రాయగలిగిన కవిత్వం రాయటం నాకు ఇష్టం లేదు. నేను రాయాలని అనుకుంటున్న కవిత్వం అంటే ఏమిటని చెప్పడం కష్టం. కానీ ఒక విషయం ఏంటంటే రూపానికి సారానికి
ఫామ్కి కంటెంట్కి మధ్య ఎడం లేని వెంట్రుక వాసి ఎడం లేని విధంగా కవిత్వం ఉండాలి అని నేను అనుకుంటున్నాను. అల్టిమేట్గా అది సమాజాన్ని ప్రభావితం చేయాలి. ఇది సంగీతంలో మాత్రమే సాధ్యం. అయితే భాషలో కూడా సంగీతం ఉంది. కాబట్టి భాషలో ఉన్న గ్యాప్స్ని, ఇప్పుడు గాయకుడు ఉంటాడు, గాయకుడు అతనికి సంగీతం, గాత్రం, రకరకాలైన వాటి సహకారం ఉంటుంది. అది సక్సెస్ అవటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ఒక రచయిత, ఒక కవి కేవలం కాగితం మీద అక్షరాలు మాత్రమే ద్వారా ఇవన్నీ కూడా సమకూర్చగలగాలి. ఈ సంగీతాన్ని అట్లా సృష్టించడం అసాధ్యం అని నేను అనుకోవట్లేదు, సాధ్యమే. దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. అట్లాంటి అవుట్పుట్ రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. అయితే ఇదేదో కొంచెం కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ లాగా అనిపించింది నాకు. నేను రాయగలిగింది వేరు, రాయాలనుకుంటున్నది వేరు. రెండింటి మధ్య కొంచెం ఏదో వైరుధ్యం నాకు కనిపిస్తుంది. లేదు, ఆ వైరుధ్యం ఏం లేదు. మొన్న మీరు కూడా ఉన్నారనుకుంటాను ఆ మీటింగ్లో, లేదా వేరే ఒక మీటింగ్లో లక్ష్మీ నరసింహ అనుకుంటాను ప్రశ్న వేస్తారు ఈ మాట చెప్పినప్పుడు. పుట్టుమచ్చ కవిత మీరు రాయగలిగిన కవిత్వమా, రాయాలనుకుంటున్న కవిత్వం? నేను రాయాలనుకుంటున్న కవిత్వం పుట్టుమచ్చ. అదే అయితే ఒక దాన్ని మంచి పేరు వచ్చినప్పుడు అంతకంటే మంచిది రాయాలి, లేదా కనీసం మనకున్న పేరు పోకుండా ఉండేట్టు రాయాలని ఈ బలహీనతలు ఇవన్నీ కవికి ఉంటాయి. ఉండకపోవటం అనేది కాదు. నేను నిజానికి ఫాసిజానికి సంబంధించి దాన్ని వ్యతిరేకిస్తూ చాలా కాలంగా నేను దాని గురించి రాస్తూ ఉన్నాను. కానీ చాలా సందర్భాల్లో, మీటింగుల్లో, వ్యాసాల్లో వాటికి సంబంధించిన లైన్స్ నేను పెట్టుకుంటూ వస్తున్నాను. అంటే ఈ మాధ్యమం కంటే అదే బెటర్ ఏమని కూడా అనిపిస్తుంటుంది. మంచిగా. అంటే ఇక్కడ ఏంటంటే నేను అనుకుంటున్నది, రాయగలిగిన కవి అంటే సత్తా ఉన్నటువంటి వాడు తను అనుకుంటున్న దాన్ని తప్పనిసరిగా అంతే రాయగలిగినంత బలంగానే రాస్తాడు. ఇంకా అందులో అనుమానం ఏమి లేదు. తను ఏదైనా రాయగలిగినటువంటి కవి తను కోరుకుంటున్న విషయం మీద ఇంకా బాగా బలంగా రాస్తాడు. కాకపోతే ఖాదర్ మొయినుద్దీన్ అన్న లాంటి కవి అక్కడే 30 ఏళ్ళ క్రితం రాసిన దగ్గరే ఆగిపోయేటేంటి, ఇంకా ఎందుకు రాయలేదు అంటే చాలా రాస్తున్నాడు కానీ బయట పుస్తక రూపంలో రాలేదనేది మాలాంటి వాళ్ళకి తెలుసు. కానీ ఎందుకు అంత ఒక శిఖరం మీదకి మీరు వెళ్ళిపోయి అక్కడ కూర్చున్న తర్వాత ఇక మరో పుస్తకం వేస్తే ఇక అంత పేరు వస్తుందా లేదా అని భయపడి ఆగిపోయారా? లేకపోతే మీలాంటి కవుల నుంచి ఇంకా చాలా 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 కోరుకుంటుంది కదా సమాజం, సాహిత్య, పాఠకలోకం అంతా కూడా. ఎందుకు, ఏమిటి ఈ గ్యాప్ ఏమిటి, లేదా గ్యాప్ లేదా? ఈ గ్యాప్ను పూర్తి చేయడానికి ఏమైనా కొత్త పుస్తకంతో వస్తున్నారా? ఇది చెప్పండి కొన్ని. పుస్తకం అనేది కాదు, కానీ నేనైతే కవిత్వం కంటే వచనం మీదనే నేను ఏమన్నా చేయగలిగితే వచనంలో కృషి చేయాలని అనుకుంటున్నాను. ఓకే. ఇది అంటే మీరు సాహిత్యం మీద, కవిత్వం మీద, లేదా వేరే వీటి మీద అది మోయలేని బరువును కూడా పెట్టకూడదని నేను అనుకుంటున్నాను. అది మాత్రమే సమాజాన్ని, అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసినప్పుడు మాత్రమే సమాజంలో మార్పు వస్తుంది తప్పితే ఒక కవిత్వం, ఒక కథ, ఇంకోటి. కానీ ఇవాళ నేను అనుకోవటం అయితే కవిత్వం కంటే కూడా వచనం చాలా విస్తృతంగా వస్తుంది, బలమైన వచనం వస్తుంది. ఫిక్షన్ చాలా గొప్ప ఫిక్షన్ వస్తుంది. ఫిక్షన్లో నేనేమైనా చేద్దాం అనేది నన్ను. అయితే నాకు ఇది 70వ సంవత్సరం. ఈ 70వ సంవత్సరం కంప్లీట్ అయ్యేలోగా నేను ఇప్పటిదాకా నేను రాసిన రచనలన్నీ తీసుకొస్తాను. దీంతోపాటు వచనంలో ఓ నవల రూపంలోనూ, లేకపోతే కథ రూపంలోనూ, లేదా ఇంకొక ఏదైనా. ఎందుకంటే ఇవాళ ఏమంటాం, సాహిత్య ప్రక్రియలు అనేవి ఒక కథ అంటే కథే, ఒక కవిత్వం అది లేదు ఇవాళ. ఇవాళ చివరికి వార్తా రచనలో కూడా కవిత్వం వస్తుంది, కథలకు సంబంధించి. ఈ ఇంగ్రీడియంట్స్ దేన్నైతే భాషని సాహిత్యంగా మార్చే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో, దినుసులు, అవన్నీ కూడా ఇవాళ ప్రతి దాంట్లో ఈ సరిహద్దులు చెరిగిపోతున్నాయి వివిధ ప్రక్రియల మధ్య. అలాగే ఇవాళ మనం దగ్గరకు సాహిత్యం, మన పుస్తకం, కవిత్వ పుస్తకమో, లేకపోతే కథల పుస్తకమో, నవలో ఏదో జీవిత చరిత్రలో చదువుతుంటే అందులో కేవలం అది సాహిత్యం మాత్రమే కాదు, అందులో ఫిలాసఫీ ఉంటుంది, అందులో ఎకనామిక్స్ ఉంటున్నాయి, అందులో సోషియాలజీ ఉంటుంది, అందులో సోషల్ సైన్సెస్ ఉంటున్నాయి. ఇవన్నీ ఉంటుంది. ఇవన్నిటి ఒక భిన్న. ఇవాళ అసలు సాహిత్యాన్ని చూసే పద్ధతిలోనే మార్పు రావాలి. కవిత్వం
ఇది అది అనుకోవటం కాదు. ఉదాహరణకు ఒక మాట చెప్తా. ఇప్పుడు అంటే మనకి గతంలో కూడా ఉన్నాయి అవి. మరి మనం ఏంటంటే మామూలుగా ఒక పద్ధతిలో వస్తూ గతంలో ఏమీ లేదు, మంచి అనేది గతంలో కొంచెమే ఇప్పుడు చాలా ఎక్కువ ఉందని ఇవన్నీ రకరకాలుగా మంచి గతం కొంచెమేనో అన్నాడు గురగడపారు. ఇవన్నీ కాదు, మళ్ళీ ఒకసారి గతాన్ని, గతంలో వచ్చిన సాహిత్యాన్ని, గతంలో ఉన్న కొలమానాలని కూడా మనం చూడాలని అనిపిస్తుంది నాకు. ఏదో శబ్దార్థం సహితం కావ్యం ఇట్లాంటి మాటలు ఉన్నాయి. అంటే టెక్స్ట్ అంటే ఏంటి అందులోనే ఉంది. అంటే టెక్స్ట్కి వెలుపల ఏమీ లేదన్నారు డెరిడా. ఒక విషయం ఏంటంటే ఈ ఐఏ రిచర్డ్స్ అనేవాడు కూడా ఉన్నాడు, మీకు ఫండమెంటల్స్ ఆఫ్ క్రిటిసిజం ఇట్లాంటి పుస్తకాలు రాశాడు ఆయన. నిజానికి ఒక విధంగా టెక్స్ట్ బుక్స్ లాంటివి విమర్శన రంగం. ఆయన ఒక విభజన చేశాడు, వర్క్, టెక్స్ట్. వర్క్ అంటే మనం కృతి లేకపోతే రచన, పుస్తకం అనుకోండి. టెక్స్ట్ ఇది చాలా ఇప్పటిదాకా మనకు తెలుగులో ఈ తేడాన్ని గుర్తించే వాతావరణం లేదు. దీన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తించాలని నేను అనుకుంటున్నాను. అంటే ఇవాళ కేవలం ఒక పుస్తకం అనేది పుస్తకం మాత్రమే కాదు, కృతి మాత్రమే కాదు, ఆ టెక్స్ట్లో రకరకాలైన అంశాలు ఉన్నాయి. ఏమంటాం, ఇంటర్ టెక్స్టువాలిటీ అనే మాట కూడా ఈ మోడర్న్ డిక్షన్లో వచ్చింది. అంటే ఇంటర్ టెక్స్టువాలిటీ లేదా ఏమంటాం మనం, ఓకే, అంతర్ అనుశాసనాలు. అంటే రకరకాల ఇవన్నీ కలిపిన ఈ దశలో మనం ఇంకా జాగ్రత్తగా, ఇంకా సున్నితంగా, ఇంకా సునిశ్చితంగా మనం వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సమాజాన్ని అర్థం చేసుకోవటానికి ఇవన్నీ అవసరం అని నేను అనుకుంటున్నాను. అవునండి, చాలా మంచి పాయింట్స్ ఇవన్నీ కూడా. అదేంటంటే మనకున్న సమయం తక్కువ, నాకున్న టెక్నాలజీ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి మనం చేయడానికి లేదు కాబట్టి చాలా స్పీడ్గా అంటే ఒకటి సంతోషకరమైనది ఏమిటంటే మీరు నాట్ ఓన్లీ అంటే రిస్ట్రిక్టింగ్ టు ద పోయిటరీ, మనం ప్రోజ్లో కూడా వెళ్ళాలి. ఇప్పుడు అన్నీ కూడా కలిసిపోయి ఉంటున్నాయి. నవల్లో కథ ఉంటుంది, కథలో కవిత్వం ఉంటుంది, ఈ రకరకాలుగా ఉంటుంది. కాబట్టి మీరు చాలా అబ్జర్వేషన్స్తో చెప్పినటువంటి చాలా గొప్ప మాట. అదే మీరు ప్రోజ్లో కూడా నవల ఏదైనా పెద్ద బృహత్తరమైన పథకం ఏదైనా పెట్టుకున్నారేమో అని అనిపిస్తుంది. వస్తే సంతోషం. మీ 70వ పుట్టినరోజుకి కవిత్వం పుస్తకం కూడా తీసుకొస్తున్నారు. అది నీ దీర్ఘ కవితలు చాలా ట్రాన్స్లేట్ చేశారు కదా, బ్రహ్మాండమైనవి. అవి వాటి గురించి 2 ముక్కలు చెప్పండి. మొట్టమొదట నేను వేస్ట్ ల్యాండ్ చేసే నాటికి నాకు అంటే యూరప్ పతనావస్థని దాన్ని మళ్ళీ ఏమంటాం, నిర్జీవమైన దాంట్లో దానికి ఏమంటాం మనం, జవసత్వాలు సమకూర్చాలనే ఒక లక్ష్యంతో ఆయన రాశాడు. ఇవాళ మొత్తం ప్రపంచమే చౌటిపరలాగా అయిపోయింది, వేస్ట్ ల్యాండ్గా మారిపోయింది. అట్లా మొత్తం ప్రపంచాన్ని ఉద్దేశించి అతను ఒక కావ్య రచన కోసం అది ఉపయోగపడుతుందని నేను, అంటే దీర్ఘకావ్యాన్ని అర్థం చేసుకోవటం కోసం. అలానే నేను ఆ తర్వాత అనిపించింది ఏంటంటే, ఏ కృతి అయినా స్వతంత్ర కృతి, మౌలిక కృతి, ఇది నేనే రాశానని చెప్పటానికి ఏం లేదు. నాలో అనేక మంది ఉంటారు. అలానే నేను ప్రపంచ ప్రసిద్ధి చెందిన గొప్ప దీర్ఘ కవితలు 15 సుమారుగా అనువాదం చేశాను. అందులో హౌల్ ఒకటి ఉంది, ఆ తర్వాత ఎవరు మన చాలా వివిధ దేశాలు చాలా గొప్ప కవితలు, దాన్ని దీర్ఘ అనే పేరుతో ఒక సంకలనంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. కవిత్వాన్ని గురించి కూడా నేను చాలా సందర్భాల్లో ఒక మాట చెప్పాను. ఒక చిన్న విషయం చెప్తాను 1 నిమిషంలో. కవిత్వం అనేది అనుభవాన్ని అక్షరాలు, పదాలు ద్వారా ఒక ఆర్డర్లో పెట్టే ప్రయత్నం చేస్తుంది కవిత్వం. మనిషి అనుభవాన్ని అక్షరాల ద్వారా, పదాల ద్వారా ఒక ఆర్డర్లో పెట్టే ప్రయత్నం చేస్తుంది కవిత్వం. అయితే ఈ ప్రయత్నంలో అది పదే పదే విఫలం అవుతుంటుంది. ఆ వైఫల్యమే దాని బ్యూటీ. అది గనక ఆ అనుభవాన్ని ఆర్డర్ చేసే ప్రయత్నంలో గనక సఫలమైతే ఆ కవిత్వం కాకపోతుంది.
అబ్బో, కవిత్వం అనేది ఇది కవిత్వం అనేది ఒక వైఫల్య కళ. ఆ వైఫల్యంలోని దాని అందం ఉంది. నేనైనా రాయకపోవటానికి కూడా ఆ వైఫల్యమే, రేపు రాసినా కూడా ఆ వైఫల్యమే. కాబట్టి రాయకపోవటం అనేది కాదు కవిత్వం. ఓకే ఓకే ఓకే. అయితే మీరు ఇందాక విమర్శ గురించి చెప్పారు. సరే, కవిత్వం గురించి బ్రహ్మాండమైన డెఫినేషన్, ఇది ఒక కొత్త డెఫినేషను, వైఫల్య కళ కవిత్వం అంటే. దీని గురించి చాలా ఆలోచించాలి. కానీ అని నాకైతే విమర్శకులు సరే వాళ్ళు పొగుడుతున్నారా లేకపోతే తిట్టడమో పొగడమో ఈ రెండు పని తప్ప ఇంకో పని లేదా ఏమిటనేది పక్కన పెట్టి, ముఖ్యంగా నేను నా చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేసింది ఆ విమర్శకులు కానీ కాదు, వాళ్ళకి సంబంధించిన భావజాలాన్ని అలా పెట్టుకొని కవుల్ని రిస్ట్రిక్ట్ చేసి, ఇగో ఈ కంటెంట్ ఉంటేనే వీడి కవి, ఇది రాస్తేనే కవి లేకపోతే కాదు అనే ఒక ధోరణిలో విమర్శ వెళ్ళిపోవడం వల్ల కొన్ని తరాలు అబ్బబ్బో మనం సమాజము అది ఇది మనుషులు ఈతి బాధలు కష్టాలు కన్నీళ్ళు ఈ రాస్తేనే కవిత్వమేమో లేకపోతే కవిత్వం కాదేమో అన్న ధోరణి ఒకటి నిజంగా అయోమయంలో కొన్ని తరాలు పడిపోయినాయేమో అనిపిస్తూ ఉంటుంది. నిజానికి చెప్పాలంటే మీ కవిత్వంలో పుట్టుమచ్చ అనేటటువంటిది ఒక హిస్టారికల్ పోయము. దాన్ని అట్లా పక్కన పెడితే, దానికి ఉన్న హిస్టారికల్ ఇంపార్టెన్స్ దాన్ని పక్కన పెడితే పొలిటికల్ ఇంపార్టెన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మిమ్మల్ని మేజర్ పోయిట్గా నిలబెట్టింది అదంతా కాదు. కానీ ఆ పోయముని మించినటువంటి అంటే ప్యూర్ పొయిటరీగా తీసుకుంటే అద్భుతమైనటువంటి కవితలు మీ కవితల్లో చాలా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. అట్లాంటి కవిత్వం ఇంకా మీరు బ్రహ్మాండంగా రాయగలరు. కానీ మిమ్మల్ని కూడా తెలియకుండా ఈ సోకాల్డ్ క్రిటిక్స్ ఎక్కడో కట్టిపడేశారా ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది నా మట్టుకు నాకు అనిపించింది. అందుకనే రావట్లేదా మీరు ప్యూర్ పొయిటరీ అనేది? రాయగలిగింది రాయాలనుకుంటున్నది రాయగలిగింది వీటి మధ్య తారతమ్యం మాట అటుంచిన ఏమో అట్లాగా అంతర్లీనంగా ఏమన్నా ఒక శక్తి అది పనిచేసిందా ఏమిటి అనేది అనిపిస్తూ ఉంటుంది మీ గురించి ఆలోచించినప్పుడు. శుద్ధ కవిత్వం వీటి గురించిన చర్చ అది ఇంకోసారి మనం చేయొచ్చులే. కానీ చర్చ చాలా అవును గొప్ప చర్చలు జరిగినాయి. దాని గురించి నేను కాదన్నా. కానీ కవిత్వం ఇప్పుడు వసుధైక కుటుంబకం అనే ఒక మాట ఉంది. ఒకప్పుడు అది కవిత్వం ఆ మాటే. దాన్ని గురజాడప్పారావు గారు ఎల్లలోకములు ఒక్క ఇల్లయ్య అన్నాడు. అదొక దశ. వసుధైవ కుటుంబకం అనేది ఒక దశ అయితే, ఎల్లలోకములు ఒక్క ఇల్లయ్య అనేది ఒక దశ. శ్రీశ్రీ దగ్గరకు వచ్చేటప్పటికి అది ప్రపంచాబ్జపు తెల్లరేకైంది. కానీ ఈ ప్రపంచాబ్జపు తెల్లరేకు తట్టి ఇంకా మించి ఇంకా సాధారణ జనానికి అర్థం కాని వాళ్ళ భాషతో సంబంధం లేని దానికి వెళ్ళటం కంటే అది కూడా ఇంకొక మార్గాన్ని ఎత్తుకుంటుంది. ఇప్పుడు నిన్నటి శుద్ధ కవిత్వం ఇవాళ శుద్ధ కవిత్వం కాదు. ఇవాళ శుద్ధ కవిత్వం రేపటి శుద్ధ కవిత్వం అవుతుందని అంటే నా దృష్టిలో శుద్ధ కవిత్వం అశుద్ధ కవిత్వం అంటూ ఏముండదు. సమాజము అసమాజికము అనేటటువంటిది కూడా ఉండదు. ప్రతివాడు కవి మనిషి అందరూ కూడా సమాజంలో భాగమే. కవి రాసేది ఏదైనా సరే సమాజంలో ఒక భాగమే. నేను ఒక కవిత చిన్నది మీది చదువుతాను మా పాఠకుల కోసం. అప్పుడు మీరు కూడా ఒక కవిత చదవాలి, ఏదైనా కొత్తది ఇక్కడ మీ దగ్గర అందుబాటులో ఉంటే మీ నోటితో వాళ్ళు వింటారు. ఇది మొట్టమొదట పుట్టుమచ్చ కవితా సంకలనంలో సంధ్య అనే ఒక చిన్న కవిత మీకు వినిపిస్తాను. ఊరు పక్కనే ఏరు, వేళ్లకాళ్ళని నగ్నంగా బారజాపి ఏటి నీటిలో నీడల్ని శీర్షాసనం వేయించి తపస్సు చేస్తున్న చెట్లు. చూడండి ఇమేజరీస్ ఒక్కొక్కటి ఎట్లా వెళ్తున్నాయి. పసిపిల్లాడిలా చేతులాడిస్తున్న బెల్బాటం తాటి చెట్లు. ఒక్కొక్క వాక్యం దగ్గర మనం అట్లాగా నిలిచిపోతాం అన్నమాట. ఎవరో చచ్చిన ఆవును మోసుకుపోతున్నారు, దాని తోక నేల మీద ఎలిజీ రాస్తోంది. మతి భ్రమించిన శిల్పిలా మేఘాల్ని చెక్కుతున్న గాలి, ఏటి నీటిపై నీలం రంగు పెయింట్ వేస్తున్న ఆకాశం, శ్మశానంలో దీర్ఘంగా ధ్యానిస్తున్న సమాధులు వెలుగు చీకట్ల పల్టీలు వేస్తూ
ఎర్ర లంగోటా చుట్టుకొని కాలం వేసిన శీర్షాసనం ఈ సంధ్యా సమయం. మిత్రులారా, ఇందులో ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క దృశ్యం, ప్రతి ఒక్కటి కూడా దేనికదే ఒక కవిత, ఒక ఫ్రేమ్ లాగా నిర్మించిన ఒక చిన్న కవిత. ఇట్లాంటివి అద్భుతమైనటువంటి కవితలు చాలా ఉన్నాయి, ఇంకా బయటకు రావాల్సినవి కూడా చాలా ఉన్నాయి. అందుకనే ఇది ఏమీ అసామాజికమైనటువంటి కవిత కాదు, కేవలం పుట్టుమచ్చ మాత్రమే సామాజికమైనటువంటి కవిత కాదు. కొన్ని చారిత్రక సందర్భాల్లో కొన్ని కవితలు వస్తాయి. ఇందాక ఖాదర్ గారు అన్నట్టు ఆయన రాయగలిగింది, రాయాలనుకుంటున్నది రెండింటికి కూడా పెద్ద వైరుధ్యం అయితే ఏమీ లేదు. రాయగలిగిన కవి ఏదైనా రాస్తాడు. సో అన్న, మీరు ఏదన్నా కొత్త కవిత ఏదన్నా వినిపిస్తారా మనకు? ఇందులోదే ఏదైనా, ఇందులో ఒక మంచి కవిత మీ నోటితో ఏదైనా. కొత్త కవితలు చాలా ఉన్నాయి, త్వరలోనే మనం ఆ పుస్తక రూపంలో వాటిని చూద్దాం. పుంస్త్రీలింగం, ఆ పేరే చూడండి, పుంస్త్రీలింగం. నీరు న్యూట్రల్ కాదు, అది ఎట్లన్నాను. లంకల్లోంచి తొంగి చూస్తే నది, అదొక పేరైనా అది నీరే. ఇదొక పేరైనా అది నీరే. తొడల్ని ఎడం చేసుకుని నగ్నంగా పడుకున్న ఆడదిలా ఉంటుంది. తెడ్ల చేతులూపుకుంటూ ఒడ్డు వక్షం వైపుకి పాకుతుంది పాపాయి లాంటి పడవ. గాలి చేతులతో వీపుని నిమురుతూ ఒడిలోకే లాక్కుంటుంది ఏరు. కృష్ణపక్షంలో ఎండిపోయే ఆకాశ పాడిగేద చివరిగా ఇచ్చిన కాసిని పాలు ఒళ్ళంతా ఒలికిపోయి నీటి మీద నింగి మీద చుక్కలు చుక్కలుగా ఎండిపోతాయి. నిన్న మొన్నటి దాకా ఏరు ఒదిగి ఒదిగి వెళ్తుండేదా, ఇప్పుడేమో గట్లెక్కుతుంది, మేడలు మెట్లెక్కుతుంది. నేల నరాల్లోంచి పాకి వీధి మొగల్లో, ఇళ్ల పంచల్లో, మేడల్లో, మిద్దెల్లో శివలింగాలై ఒలిచి వెల్లకిలా పడుకున్న బిందెల్ని, దోసిళ్ల దోనెల్ని, అరచేతుల దొప్పల్ని అభిముఖంగా ఆకర్షించుకుంటుంది. నిజంగా నీరు రెండు వైపులా పదును గల కత్తి, అది ఆడది మగాడును. థ్యాంక్ యూ. మిత్రులారా, ఇది ఖాదర్ మొహియుద్దీన్ అంటే విన్నారు కదా. అయితే ఆయన ఇంకా చాలా ప్రొడక్షన్ ఉంది, అదంతా మనకు రావాలి. తెలుగు జాతి సంపద అదంతా కూడా తెలుగు జాతి, నాట్ ఓన్లీ తెలుగు పీపుల్, మొత్తం పొయిట్రీకి సంబంధించినటువంటి లోకానికి అంతటికీ సంబంధించినది. అయితే ఈయన పుట్టుమచ్చ కవిగా ఆయన ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ దేశంలో లౌకికత్వం అనేటటువంటిది ఎవరు చెరిపేయలేనిది, చెరపలేరు. తప్పనిసరిగా ఈ దేశం దేశంగా ఐక్యంగా ఉంటుందని ఆయన పుట్టుమచ్చ కవిగా చెప్పారు. ఆయన పుట్టు కవి, అందుకనే చాలా అద్భుతమైనటువంటి పోయిటరీ ముందు ముందు ఉంది. ఇది కేవలం ఒక ఎపిసోడ్ మాత్రమే. రకరకాలుగా కూడా నేను ఖాదర్ అన్నతో సంభాషిస్తూ కొన్ని ఎపిసోడ్స్ ఇంటర్వ్యూలుగా చేయాలని ఒక ప్లాన్ చేస్తున్నాం. ముందు ముందు అవన్నీ కూడా మీరు ఆస్వాదిస్తారు, చూస్తారు, విని ఆనందిస్తారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మిత్రులారా. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.